అక్కాయ్, దామిని ఎట్టాగో మన వైపే ఉంది కదా, దాని బుర్ర మళ్ళా మారకన్నా ముందే మన ప్లాన్ ని వర్కౌట్ చేసేయాలా, లేదంటే ఇంకా అంతే సంగతి. చేద్దాం, పక్కాగా ప్లాన్ చేద్దాం. ఈ నమ్మ పడవా, వీళ్ళు మళ్ళా ఏం ప్లాన్ చేస్తారో ఏందో. అక్క, ఓసే పాపిష్టిదానా, ఎంత పని చేసావే! ఈ ఇంటి పరువుని బజార్లోకి లాగేసావు కదే. ఏనాడు ఎవ్వరు ముందు తల వంచని ఆనందని ఆ ఊరందరి ముందు అవమానపడేలాగా చేశావు. తప్పు చేసిన దానిలా తల దించుకునేలాగా చేశావు. ఈ కుటుంబం కోసం తన రక్తాన్ని చెమటగా మార్చి రే అనక పగలనక కష్టపడి మనందరికో స్థాయిని బతికే దారిని చూపెట్టిన దేవత ఆనంద, దేవత. అలాంటి ఈ బంగారు తల్లిని ఎలాంటి స్థితికి తీసుకొచ్చావే దౌర్భాగ్యురాలా! అక్క, తననేమీ అనుకో. దామినికి ఇంకా జీవితం విలువ తెలియడం లేదు. ఊహ భవిష్యత్తు ఒకేలా ఉంటాయన్నా అమాయకత్వంలో బ్రతుకుతోంది. ఈ విషయం మనం చెయ్యి చేసుకుంటేనో తనని మందలిస్తేనో అర్థమయ్యేది కాదు. ఆడపిల్ల జీవితం ఎంత సున్నితమైందో తెలుసుకోవాలంటే పరిపక్వత తన మనసుకి రావాలి. దామిని, నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో ఇప్పటికైనా గ్రహించు. ఏనాడు ఒకరి చేత మాట పడని అత్తయ్య గారు ఇవాళ నీ మూలంగా ఎవరూ పడకూడని అవమానం పడ్డారు. నీ మనసుకి నువ్వు చేసింది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, కానీ మా దృష్టిలో నువ్వు చేసింది మాత్రం మహాపాపం. కుటుంబం మొత్తం నీకోసం బతుకుతుంటే నువ్వు మాత్రం నీ బతుకే నీదని గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రవర్తిస్తున్నావు. ఇది నీకెప్పటికీ మంచిది కాదు. ఈ మాటలు ఈ క్షణం నీకు నచ్చకపోయినా ఇదే వాస్తవం. నీ నిర్ణయం బట్టే నీ జీవితం. చిచ్చి, ప్లాన్ అంట ప్లాన్. ఈ విషయంలో అనవసరంగా నేను నీ మాట విన్నాను చూడు, అందుకు నాకు బుద్ధి లేదు. ఈ సుందరాన్ని ప్రేమించి తప్పు చేశానని ఈ ఇన్సిడెంట్తో మరోసారి ప్రూవ్ అయింది. అది కాదు దామినే. హెచ్చి నోర్మై, అసలు నీకు నా పేరు పలికే అర్హత కూడా లేదు. మీరు చెప్పినట్టు నేను చేయడం వల్ల ఊరందరి ముందు మా పిన్ని అవమానపడాల్సొచ్చింది. నేను తప్పు చేసిన దానిలాగా ఫ్యామిలీ అందరి ముందు దోషిగా నిలబడాల్సొచ్చింది. ఇదంతా నీ వల్లే సుందరం, నీ వల్లే. అమ్మే, నా వల్ల ఇదంతా జరిగిందంటున్నావు, ఒప్పుకుంటాను మే. వాస్తవానికి మనం అనుకున్నట్టుగా నేను అక్కడికి రావాలా?
నీ మెళ్ళో తాళిని కూడా కట్టాలా. కానీ నా పరిస్థితి ఆడట లేదమ్మే. నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. కిడ్నాపా? అవును దామిని, సుందరంని సరిగ్గా అదే సమయంలో కిడ్నాప్ చేసి గుడి దగ్గర పంచాయితీ అయిపోగానే వదిలేశారు. ఎవరు చేశారు? సుందరంని అక్కడికి రానివ్వకుండా చేయటానికి చేసిన పనిలాగా నీకు అనిపించడం లేదా? అంటే మనం చేయాలి అనుకున్నది మీ వాళ్ళకెవరికో తెలిసిపోయి ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇలాంటి ప్లాన్ వాళ్ళు వర్కౌట్ చేసుంటారు. అనన్య, మా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే నేనొప్పుకోను. నువ్వు నన్ను తప్పుగా చూస్తున్నావు దామిని, కాబట్టే నా మాటలు నీకు అలా తప్పుగా అనిపిస్తున్నాయి. కానీ ఒక్కసారి ప్రాక్టికల్గా, లాజికల్గా ఆలోచించు, విషయం నీకే అర్థమవుతుంది. గుడి దగ్గర మీ పిన్నికి అవమానం జరిగిందని, అది నీ మూలంగా జరిగిందని గిల్టీ ఫీలింగ్తో ఇక్కడి వరకు వచ్చి మా అందర్నీ ముద్దాయిల్ని చేసి మాట్లాడుతున్నావు. కానీ కాయిన్కి రెండో వైపు ఏముందో అది మెచ్యూరిటీతో ఆలోచిస్తే కనిపిస్తుంది. అయినా మనమెవరూ అవసరం లేని ఒక ఊళ్ళో ఏదో అవమానం జరిగినంత మాత్రాన పోయిదేముంది మీ పిన్నికి, ఆ ఫ్యామిలీకి? నిన్ను చేజారిపోకుండా ఎమోషనల్గా లాక్ చేయటానికి వాళ్ళ ఈ కంటెంట్ని ఇప్పుడు బాగా వాడతారు. పోయిన పరువుని లైట్ తీసుకోలేరా చెప్పు? చూడుదామిని, ఇప్పుడు జరిగింది ఏది నువ్వు మీ వాళ్ళ వైపు నుంచి ఆలోచించకు. ఆలోచిస్తే ఇక్కడే ఆగిపోతావు. నీకు సుందరం కావాలి, ప్రేమ గెలవాలి అంటే మాత్రం నువ్వు తెగించక తప్పదు. తెగించడం అంటే? కట్టుబట్టలతో ఆ ఇంటి నుంచి బయటకొచ్చేటానికి కూడా నువ్వు సిద్ధపడాలి. గడప దాటి వచ్చి సుందరాన్ని పెళ్లి చేసుకోవాలి. అమ్మో, అది నా వల్ల కాదు. ఏ? అష్టైశ్వర్యాలు ప్రేమ కోసం వదులుకోవటం ఇష్టం లేదా? నా ఫ్యామిలీని వదులుకోవడం ఇష్టం లేదు. వదులుకోమని నేనే వనలేదు కదా. గడప దాటడం అంటే వదులుకోవడం అనేగా. కాదు, నువ్వు బయటికొచ్చినా అది కొంతకాలమే. తర్వాత వాళ్లే కూతురు కావాలి అంటూ నీకోసం ఓ మెట్టు దిగి తప్పకుండా వస్తారు. అవును. అయినా ఇవన్నీ పెళ్లికి ముందే ఉంటాయి. అంతా అయిపోయాక గొడవలన్నీ వాటికవే సర్దుకుంటాయి. బంధాలు, అనుబంధాలు అంటూ మళ్ళీ ప్రేమలు కొత్త చిగురు తొడుగుతాయి.